బీఆర్ఎస్ ఆస్తులు 1618 కోట్లట. కేవలం బ్యాంకు ఖాతాల్లోనే 1110 కోట్లు ఉన్నాయట. ఇవన్నీ కూడా వివిధ పారిశ్రామికవేత్తల నుంచి, కంపెనీల నుంచి వచ్చిన విరాళాలు. ఈ విరాళాలు ఎట్లా వచ్చినాయంటే, వాడికి ఏదో ఒక పని చేసి పెడితే వాడు క్విడ్ ప్రోకో కింద ఆ పార్టీ యొక్క ఖాతాలో డబ్బులు వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్కో అనే కంపెనీ దాని అనుబంధ కంపెనీ అయిన ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీకి ఈ ఫార్ములా కార్ రేస్ ఒప్పందాన్ని ఇచ్చేసిండు. ఒప్పందం జరిగే ముందు ఏం జరిగింది, గ్రీన్కో దాని అనుబంధ కంపెనీల నుంచి 41 కోట్ల రూపాయల డబ్బులు అకౌంట్లో పడ్డాయి. మెగా కృష్ణారెడ్డి బీఆర్ఎస్కి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో డబ్బులు ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు? కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల ద్వారా ఆయన వ్యాపారము 10 పెరిగేలాగా చేశారు. ఫోర్బ్స్ జాబితాలో ఆయన స్థానం పొందేలాగా తెలంగాణ సంపదని దోషపెట్టారు. ఆ దోషపెట్టిన సంపదలో బీఆర్ఎస్కి ఇచ్చిండు, భారతీయ జనతా పార్టీకి ఇచ్చిండు 500 కోట్లు, కాంగ్రెస్కి ఇచ్చిండు, అన్ని పార్టీలకు ఇచ్చిండు. ఇట్లా అనేక కంపెనీలు ప్రభుత్వాలు ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళ కాళ్ళు మొక్కో ఇంకేదన్నా చేసో వాళ్ళ ద్వారా పనులు పొంది అందులో వచ్చే కమిషన్ కొంత పార్టీల అకౌంట్లలో ఇస్తున్నారు. దొంగలంతా అన్ని పార్టీలు ఈ వ్యవహారాలకు పాల్పడుతూ ఉన్నాయి. ఈ బీఆర్ఎస్ ఇంకెక్కువ చదువుకున్నది. ఇలా 2023-24లో వచ్చిన విరాళాలు 580 కోట్లు. జస్ట్ ఒక ఇయర్లోనే 2023-24లోనే 580 కోట్లు వచ్చి వాళ్ళ అకౌంట్లో పడ్డాయి. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా 102 కోట్ల ఆదాయం. ఇతర రాష్ట్రాల్లో పార్టీ ఆఫీసులు వాటి నిర్వహణకు కోట్లలో ఖర్చు పెట్టిరట. పార్టీ ఆడిట్ రిపోర్ట్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్. బీజేపీ బ్యాంకు బ్యాలెన్సు 7114 కోట్ల రూపాయలు. ఈ దేశంలో అత్యంత ఎక్కువ డబ్బులున్న పార్టీ ఏదన్నా భారతీయ జనతా పార్టీ. 7114 కోట్ల రూపాయలు ఆ పార్టీ బ్యాంక్ బ్యాలెన్స్. కాంగ్రెస్ బ్యాంక్ బ్యాలెన్సు 857 కోట్ల రూపాయలు. వీళ్ళు అధికారంలో లేరు కాబట్టి వీళ్ళ తక్కువ ఉన్నది. వీళ్ళు పవర్లో ఉన్నారు 10 ఏళ్ళుగా, వీళ్ళది ఎక్కువ ఉన్నది. వీళ్ళు పవర్లో ఉన్నారు, వీళ్ళది ఎక్కువ ఉన్నది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ బ్యాంక్ బ్యాలెన్సు ఎక్కువగా ఉంటుంది. ఎవని ఈ పైసలన్నీ పార్టీలలో అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ అంతా ప్రజల సొమ్మే. ఈ కంపెనీలో ఉన్న జెన్యూన్గా సంపాదించి పార్టీలకు ఫండ్గా ఇచ్చినాయి అనుకుంటున్నారా? దొంగలంతా. బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఒక ఉప ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ అన్నది. వీళ్ళు ఏదో జాతీయ పార్టీ అని చెప్పుకుంటారు కానీ ఒక చిన్న రాష్ట్రంలో ఒక ఉప ప్రాంతీయ పార్టీ, ఈ దేశంలో ఉన్న ఏ ప్రాంతీయ పార్టీ దగ్గర లేనటువంటి డబ్బులు ఈ పార్టీ దగ్గర ఉన్నాయి. ఎట్లొచ్చినాయి? 2024 మార్చి 31వ తేదీ నాటికి ఆ పార్టీ ఆస్తులు ఏకంగా 1618 కోట్లు కావడం ఎందుకు కారణం? కేంద్ర ఎన్నికల కమిషన్కు ఆ పార్టీ అధికారికంగా ఆడిట్ పూర్తి చేసిన వివరాలు అందించింది. వాటిని కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. దీని ప్రకారం ఆ పార్టీ బ్యాంక్ బ్యాలెన్స్ 1110 కోట్లుగా ఉన్నది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో విరాళాల ద్వారా 580 కోట్లయితే బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల కింద మరో 101 కోట్లు వచ్చినాయి. మొత్తంగా 685 కోట్లు వస్తే అందులో 254 కోట్లు ఖర్చు పెట్టారు. 2023 మార్చి 31 నాటికి పార్టీ వద్ద డబ్బులు బ్యాంకు ఖాతాల్లో కానీ చేతుల్లో కానీ దాదాపు 680 కోట్లుంటే 2024 మార్చి 31 నాటికి 430 కోట్లు పెరిగి 1110 కోట్లకు పెరిగింది. చూడండి ఏ స్థాయిలో వీళ్ళ బ్యాలెన్స్ పెరిగిందో. ప్రజల అకౌంట్లో ఉన్న డబ్బులు ఖాళీ అయినాయి, ప్రజల చేతిలో ఉన్న భూమి పోయింది, వీని అకౌంట్ పెరిగింది.